average weight of group of men's 77.5 kgs and the average weight of group of women 70 kgs. The average weight of all the persons both group is 74 kgs. The ratio of the number of men and women the two groups. Okay ma. పురుషుల సమూహము సగటు బరువు 77.5 కిలోలు, మహిళల సమూహం యొక్క సగటు బరువు 70 కేజీలు. రెండు గ్రూపులలోని అన్ని వ్యక్తుల సగటు బరువు 74 కేజీలు. రైట్ సార్. రెండు గ్రూపులలోని పురుషుల మరియు స్త్రీల సంఖ్య నిష్పత్తి ఎంత? సో ఏంటమ్మా మనకి, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా మనకి, ఒక గ్రూప్లో ఏంటమ్మా మనకు యావరేజ్ మెన్స్ పురుషుల యొక్క సగటు ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటమ్మా మనకి ఉమెన్స్ యొక్క సగటు ఏంటమ్మా మనకు సగటు వెయిట్ ఇచ్చాడు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది పర్సన్స్ బోత్ గ్రూప్స్ అంటే బోత్ గ్రూప్స్ అంటే ఏంటమ్మా మనకి మెన్స్ అండ్ ఉమెన్ రెండింటి కలిపితే వాటి యొక్క యావరేజ్ ఏంటమ్మా 74 కేజెస్. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయొచ్చు అంటే దీనికి అలిగేషన్ మెథడ్ అప్లై చేద్దాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటమ్మా మనకు మెన్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 77.5 కేజెస్, ఉమెన్ ఎంత ఉందమ్మా మనకు 70 కేజెస్ ఉంది. ఇది మనకి ఇందులో బోత్ గ్రూప్స్ అన్నాడు కదా, ఎస్ మెన్ అండ్ ఉమెన్ ఇంక్లూడింగ్ ఎంతమ్మా 74 కేజెస్. అంటే దీంట్లో ఈ 74లో ఎంతుంటామో మనకి మెన్స్ వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, నెక్స్ట్ అంటమ్మా ఉమెన్స్ వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు డైరెక్ట్గా మనకి, సో అలిగేషన్ మెథడ్ అప్లై చేస్తున్నా డైరెక్ట్గా. రైట్, 70లో 4 పోతే పడితే 74 అంటే పడితే రిమైనింగ్ అమ్మ మనకు 4 అవుతుంది. నెక్స్ట్ 77.5, నెక్స్ట్ ఎంతమ్మా 74 అంటే ఎంత వస్తుంది మనకి 5. నెక్స్ట్ 7లో 4 పోతే ఎంతమ్మా 3 అంటే 3.5 అమ్మా. 3.5 డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయాలంటే ఏం రాయొచ్చు ఇక్కడ బై 10 రాస్తాను. ఈ 10 అనేది యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మల్టిప్లై అవుతుంది కదా, అంటే అప్పుడు ఏమవుతుంది 40 ఎంతమ్మా మనకు 35 అవుతుంది. 40 ఈ 10 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మల్టిప్లై. అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 5 8 జా, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 5 7 జా అవుతుంది. అంటే ఆ రెండు గ్రూపులలోని పురుషులు మరియు ఏంటమ్మా స్త్రీల సంఖ్య నిష్పత్తి. ఇదేంటమ్మా మెన్సే కదా మనకి, ఎయిస్ ఇదేంటమ్మా ఉమెన్స్. అంటే వాటి యొక్క రేషియో ఎంతమ్మా మనకి ఇక్కడ 8:7 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 8:7.